నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి నియర్ టు రికిల్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్, మళ్ళీ మెయిన్ రోడ్కి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి చాలా దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్ కూడా. ఇది వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి 28 ఫ్రంట్ ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి 50 అండి ఫేసింగ్. మంచి నీట్ లొకాలిటీలో ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. విశాలమైన ఏరియా అండి. మనకి చాలా మంచి నీట్ విశాలమైన ఏరియా. లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అది కాకుండా నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో జస్ట్ మనకి చాలా దగ్గర అండి. మనకి రోడ్కి చాలా దగ్గర. మనకి నియర్ టు రికిల్ ఫోర్ట్ స్కూల్, షైన్ హాస్పిటల్స్ దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ కూడా దగ్గర అండి. ఇంటికి చాలా దగ్గర. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి వీడియో చివరికి చూడండి. అది కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటి సైడ్ డీటెయిల్స్ వచ్చేసరికి అండి మనకి 155 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 28 రోడ్ ఫేసింగ్, లోపలికి 50 అండి. మనకి దీని ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకి మంచి లొకాలిటీలో ఉంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఇంట్లో వ్యూ చూడండి చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ కార్ పార్కింగ్ ఏరియా మనకి వచ్చేసింది. కార్ పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చేసరికి ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి ఈ గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్గా ఇచ్చారు. మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మనకి గ్రానైట్ వర్క్ చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు. ఇదంతా ర్యాంప్ అండి, కార్ పార్కింగ్ ర్యాంప్, ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ లోనే. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా కూడా మంచి ర్యాంప్, మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంది. గ్రానైట్ వర్క్ చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి మెయిన్ ఎంట్రన్స్ లో మనకి మంచి టైల్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. ఎదురుగా టైల్స్ వర్క్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ లో కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియాలో మనకి మెయిన్ ఎంట్రన్స్ టైల్స్ వర్క్, ఇది వచ్చేసి టైల్స్ వర్క్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం గ్రానైట్ వర్క్ అండి. ఈ కార్ పార్కింగ్ లో మనకి ఇన్నోవా కార్ పడుతుందండి. కాదంటే ఫార్చునర్ కార్ కూడా వచ్చేసి, చిన్న కార్ కూడా వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇచ్చాడు. చిన్నగా ఉన్నాయి స్టెప్స్ కూడా గ్రానైట్ వర్క్ తో. దాని స్టెప్స్ కింద చిన్న వాష్ ఏరియా ఇచ్చాడండి. మనకి రైట్ వన్ సెట్ బ్యాక్ కూడా ఉంది మనకి. అది కాకుండా మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం సెట్ బ్యాక్ చూపిస్తాం చూడండి. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఇప్పుడు సెట్ బ్యాక్ అంటే మనం వెళ్ళేది ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించింది సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్ లో కూడా చాలా మంచి నీట్ గా ఉందండి, మంచి విశాలంగా ఉంది. అది కూడా లొకేషన్ విధంగా చూస్తే చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకు వచ్చేసి లొకేషన్ లో కూడా చాలా బాగుంది. ఇదంతా రైట్ వన్ సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ కూడా ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను ప్రజెంట్ సెట్ బ్యాక్ లోనే ఉన్నాను. సెట్ బ్యాక్ లో కూడా చాలా మంచి విశాలంగా ఉంది. చూడండి లొకేషన్ లో కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి కనిపించేది. చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉంది. మనకి సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటర్ కనెక్షన్ కూడా ఉంది లొకేషన్ లో కూడా. ఇప్పుడు లోపల ఫస్ట్ ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. మీ వ్యూ చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ చాలా అంటే చాలా మంచి వ్యూ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కనిపించిన కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ వస్తుందండి ఈ ప్లేస్ లో. మళ్ళీ ఇక్కడ మెయిన్ డోర్ ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి ఈ ప్లేస్ లో. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్, డబుల్ డోర్ కావాలి డబుల్ డోర్ వస్తుంది, సింగిల్ డోర్ కావాలి సింగిల్ డోర్ వస్తుంది. ఇదంతా కనిపించేంత హాల్ అంటే మనకి. ఇదంతా హాల్ అంటే మనకి. హాల్ చాలా మంచిగా ఇచ్చాడు, చాలా బాగుంది. హాల్ ఎదురుగానే మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి క్వాలిటీలో ఉందండి మనకి. మనకి పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతోని, నంబర్ 1 క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశాడు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకు వచ్చేసి చాలా బాగుంది. క్వాలిటీ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ లో కూడా చాలా క్వాలిటీ ఇచ్చాడు. చూడండి ఇదంతా మనకి ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా మనకి ఆర్చ్ అండి, కనిపించే ఆర్చ్ లో ఉన్నాము. ఇదంతా హాల్ అండి, హాల్ ప్లేస్. ఇది హాల్ చూసారు కదా. దీని ఆపోజిట్ లో మనకి డైనింగ్ హాల్ వస్తుంది. ఈ ప్లేస్ లో డైనింగ్ హాల్ వస్తుందండి. డైనింగ్ హాల్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. డైనింగ్ హాల్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ చేంజెస్ లేకుండా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడండి మనకి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్ లో కన్స్ట్రక్షన్ వర్క్ చూపిస్తున్నాను మీకు. వచ్చేసి ఎక్కడ క్రాక్స్ లేకుండా
కన్స్ట్రక్షన్ మీద కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇలా వచ్చేసి 13.5 వచ్చింది, ఇట్లా వచ్చేసి 11.5 వచ్చిందండి. మనకి 13.5 11.5 వచ్చిందండి. సైజ్ కూడా చాలా బాగుంది, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. ఇది కాకుండా దీంట్లో ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్టర్న్ వస్తుందండి. హైట్ కూడా చాలా బాగుందండి, మంచి హైట్ ఇచ్చాడు మనకి. చూడండి హైట్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. దీని ఆపోజిట్ లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు. క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి క్వాలిటీ. చూడండి ఎక్కడ క్రాక్స్ లేవండి మనకి. మా ఛానల్ని మంచిగా చూడండి, అది కాకుండా వీడియో చివరని చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోలో మొత్తం చెప్తాను నేను. చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. సేమ్ సైజ్ ఉంటుందండి, బెడ్రూమ్ సైజ్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది మనకి. చూడండి సైజ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి పక్కనే అటాచ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. హైట్ కూడా చాలా బాగుందండి మనకి. హైట్ చాలా పెద్దగా ఇచ్చాడు దీనికి. చూడండి ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ అండి మనకి, ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా మనకు సపరేట్ డోర్ ఇచ్చాడు. తను అలా డైరెక్ట్ గేట్లకేంచి తను అట్లా బయటకించి వచ్చేసి ఇక్కడ నుంచి రావచ్చు అండి కిచెన్లోకి. సర్వెంట్ అయితే పని మనిషి ఉంటుంది కానీ తను ఇలా పని చేసుకొని కొంచెం వెళ్ళిపోవచ్చు అండి మనకి. ఇదంతా కిచెన్ అండి మనకి. కిచెన్లో ఉన్నాము. కిచెన్లో చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు, పెద్దగా ఉంది. ఈజీ ఒక మనిషి సరిపోయిందా. మనకు స్పేస్ కూడా ఉందండి. సజ్జ పైన సామాన్ పెట్టుకుని స్పేస్ కూడా ఇచ్చారు. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చాడు. పూజ గది కూడా చాలా బాగుందండి, మంచి విశాలంగా ఉంది. పూజ గది కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఎప్పుడు మీరు చూసింది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాము. ఇది వచ్చేసి మన డైనింగ్ హాల్. ఇది వచ్చేసి హాల్ అండి. మళ్ళీ కిచెన్ చూసాము, పూజ గది కూడా చూసాము. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయిపోయిందండి. మనం ఇప్పుడు టెరెస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనము పైన మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఈ ఫాల్ సీలింగ్ వర్క్ లో కూడా చాలా మంచి డిజైన్తో ఉందండి. చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఫాల్ సీలింగ్ వర్క్. ఇదంతా ఎదురుగా వరండా అండి, మనకు కనిపించేంత వరండాలో కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఇదంతా వరండా అండి. వరండాలో పక్కనే మనకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ లో కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఎల్ షేప్ లో వచ్చిందండి. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సర్వెంట్ ఇలా రావచ్చు అండి. ఇట్లా వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా వచ్చేసి పైనకి వచ్చేసి ఇక్కడ తను పని చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి చాలా బాగుంటుందండి వ్యూ కూడా. చాలా మంచి నీట్గా ఇచ్చాడు వ్యూ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ లో మనకు మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అది వచ్చి ఇక్కడ గ్లాసెస్ వస్తున్నాయి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది మనకి. ఈ ప్లేస్ లో ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. ప్రజెంట్ మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కనిపించేంత హాల్ వర్క్ అండి. మీరు చూసేది హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా హాల్ వర్క్. హాల్లో వచ్చేసి మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా చాలా మంచి డిజైన్తో చాలా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. డిజైన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఎదురుగా టీవీ షెల్ఫ్ అంటే మనకి అది టీవీ షెల్ఫ్. ఇది రెడీ టు మూవ్ హౌస్ అంటే మీరు ఓకే అంటే కలర్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అండి. మనకు ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది కాబట్టి కలర్స్ కూడా ఏమైనా కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం ఏమైనా నీట్గా కలర్స్ చేంజ్ చేసుకోవాలి, మనకి ఈ కలర్ వద్దు ఈ కలర్ కావాలన్నా కూడా చేంజ్ చేసుకుంటే ఆప్షనల్ అండి. మనకి ప్లంబర్ వర్క్ కూడా ఆప్షనల్గా ఇచ్చాడు. మనకి ఏమైనా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. చూడండి ఇదంతా హాల్లో ఉన్నాం. హాల్ వర్క్ అండి ఇదంతా మీరు చూసేది. దీని ఆపోజిట్ మనకి ఇది డైనింగ్ హాల్ వస్తుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు. అక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఆ ప్లేస్లో వాష్ బేసిన్ వస్తుంది. ఇదంతా మనకు కనిపించేది ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ సేమ్ కింద ఎలా ఉంటుందో అలానే ఇచ్చాడండి. ఇక్కడ కూడా పైన కూడా. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సేమ్ సైజ్ అండి. మళ్ళీ కింద 13.5 11.5 అండి మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అది కాకుండా కన్స్ట్రక్షన్ లో కూడా క్వాలిటీలో కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చాడు మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో చూడండి. మంచి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకి. దీనికి వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి వెస్టర్న్ వస్తుంది. హైట్ కూడా చాలా బాగుంది, మంచిగా చాలా మంచి హైట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి దీని ఆపోజిట్ లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్గా ఇచ్చాడు.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కొంచెం బెడ్రూమ్ సైజెస్ తగ్గుతాయండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బెడ్రూమ్ సైజెస్ తగ్గుతాయి. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ విధంగా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ క్వాలిటీ, కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. చూడండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని పక్కనే మనకి సేమ్ అండి, ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అండి. కిచెన్ పక్కనే పూజ గది, ఇది పూజ గది. సేమ్ కింద ఎలా ఇచ్చాడో అలానే ఇచ్చాడండి పైన కూడా. ఇదంతా పూజ గది అండి మనకి. చూడండి క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి కన్స్ట్రక్షన్ విధంగా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడండి మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం అండి. టెరెస్ పైన వ్యూ అండి. అంతా టెరెస్ పైన వ్యూ అండి. మేము ఇప్పుడు టెరెస్ పైకి వస్తున్నాము. మనం వచ్చేసి మనకి టెరెస్ పైన వ్యూలో కూడా చాలా బాగా ఇచ్చాడు. మంచి ఇది కూడా ఇచ్చాడండి. లో రూఫ్ లాగా బాగా ఇచ్చాడు. ఇది షెల్ పైన సజ్జ కూడా ఇచ్చాడు. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకి. నాగారం టు రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మెయిన్ రోడ్కి దగ్గర అండి, చాలా దగ్గర మెయిన్ రోడ్కి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 155 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2850 డైమెన్షన్ సైజ్. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ. G+1 కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్కి వచ్చేసరికి 1,25 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.